గుడివాడ వచ్చేసరికి చిత్తసభ ఎలా ఉందనుకుంటున్నాం? ఎందువల్ల అనుకుంటున్నాం? అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఆటో మిత్ర ఇవన్నీ వచ్చినాయి కాబట్టి గుడివాడ ఇంతగా కలగలాడిపోతుంది. మళ్ళా గుడివాడలో కొడాలని ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంఏ. జై జగన్! గుడివాడ అడ్డ, నాని గారి అడ్డ. ఏం కదన్నా, 3 పార్టీలు కలిసినాయి అన్న, 3 పార్టీలు కలిసినాయి. 3 పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ అన్ని కలిసి ఎన్ని గెలిచినా కూడా గుడివాడ గడ్డ నాని అడ్డ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఎండలో ఇంత దూరం వచ్చారు? ఎందుకు? జగన్ గారు చాలా మంచి పని చేశాడు. జగన్ మీద రాళ్ళు దారేశారు కదా, రాళ్ళు పెట్టి కొట్టారు కదా జగన్. గారు పెట్టిన పథకాలు అన్ని అందుతున్నాయా? అంటే చంద్రబాబు నాయుడు అంటున్నాడు జగన్ ఏం చేయట్లేదు అంటున్నాడు కదా. ఈయన బాగా చేశారు, చాలా బాగా చేశారు. చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్ ఓడిస్తా అంటున్నాడు. ఓడించలేడు, అన్ని చేశాడు. అప్పుడు ఇచ్చిన మాట అన్ని నిలబెట్టాడు జగన్ గారు. జగన్ గారి మీద రాయి పెట్టి ఇచ్చారు కదా విజయవాడలో, దాని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం దొంగ దెబ్బ తీసినప్పుడు దొంగ దెబ్బగానే ఉంటారు. ఎప్పుడైనా సింహం పులి లాగానే ఉంటారు. ప్రజల కోసం అందరిని వదిలేకుండా ఒంటరివాడు అయిపోయి ప్రజలు ఉంటారంట చివరికి. ఉంటారు, ఆయన పక్కనే ఉంటారు. ఆయన పెట్టిన ప్రతి పథకం నెరవేర్చాడు కాబట్టి ఆయనకు తప్పకుండా వస్తాడు. అమ్మా, ఇప్పుడు సొంత చెల్లెళ్ళ శరీరంలో వెళ్ళిపోయింది కదా, మరి మీలాంటి వాళ్ళ చెల్లెలు ఉంటారా జగన్ వెనక? వెళ్ళిపోయారు కాబట్టి మేము అండగా ఎప్పుడు ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు. మేము సిద్ధం. అమ్మాయి, మీరు మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు? కోడల నాని గారు ఎలా చేస్తున్నారు పనులు? ఈ ఆడవాళ్ళకి అమ్మఒడి కానించి అన్ని పథకాలు అమ్మఒడి అందింది, మా అత్తగారి పెన్షన్ అందింది, మా పిల్లల చదువులు ఫీజులు వేశారు. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి మాకు మిషన్లకు ఇచ్చారు ప్రభుత్వాలు. అంటే పథకాలు ప్రతిదీ చెప్పలేం కాబట్టి, అన్ని కొన్ని చదువుకోలేదు కాబట్టి మాకు పథకాలు అన్ని అందినాయి కాబట్టి వాటిలో విలువల పడక తెలియలేదు. అన్ని పథకాలు మేము తీసుకున్నాము. లంచాలు లేకుండా డైరెక్ట్ లంచాలనే లేదు, వాలంటీర్లు కూడా బాగా పనిచేశారు. జగన్ గారి మీద అటాక్ చేశారు కదా రాయితో, మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు అంటే ఎందుకు అటాక్ చేశారంటే, ఇప్పుడు మరి వాళ్ళ పాలన లచ్చక ఎంత వెనకాల శత్రువులు వెనక నుంచే కొడతారు. ముందు నుంచి ఎదుర్కోలేక వెనక నుంచి కొట్టారనమాట. ఎదురుగా వచ్చి కొట్టలేక వెనక నుంచి వచ్చి కొట్టారనమాట. ఏంటండి? జగన్ గారిని గెలిపించుకుంటారా? రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో జగన్మోహన్ రెడ్డి 135 సీట్లతో రేపు విజయ దొందుపై మోగించబోతా ఉన్నాడు. 36 పార్టీలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి చిటికిన వేల మీద ఉన్నటువంటి ఎంటుకు కూడా పీకలేరు. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్ ని ఓడిస్తాను, లోకేష్ బాబు కుర్చీ మడత పెడతాను, పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ ఇంటికి పంపిస్తా అంటున్నారు. వాళ్ళ ముగ్గురు కాదు 46 మంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి చిటికిన వేలు కూడా పీకలేరు, ఎంటుకు కూడా పీకలేరు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు 100% రేపు రాబోయేటువంటి రోజుల్లో మరలా రెండోసారి సీఎం కాబోతా ఉన్నాడు. ప్రతిపక్షాలు తన ఓటమిని తానే ఒప్పుకున్నాయి. ఎందుకంటే నేను వివరంగా చెప్పగలను, ఈ రోజున చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమం అమలు చేస్తున్నాడో ఆ సంక్షేమం మేము అమలు చేస్తామని చెప్పిన రోజున వారి ఓటమి ఖాయమైపోయింది. అలాగే వాలంటీర్లు పెట్టాడు అంటే మరి వాలంటీర్లు పనిచేయకూడదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ నేనంటే వస్తే వాలంటీర్ చేస్తానంటే ఆటోమేటిక్ గా జగన్ పరిపాలన బాగుందని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అలాగే వారు ఉన్నటువంటి బీజేపీ ప్రతి ఒక్కరు కూడా జగన్ పరిపాలనకి 100 మార్కులు వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే
ఇంకా తిప్పల్లారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాడు, లేబర్ వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడు, ఎస్సీ వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడు అన్నాడు. లేబర్ వాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదని రూల్ ఉందా? అది మా జగన్ మార్క్ రాజకీయం. ఎందుకంటే ప్రతి అట్టడుగు బలహీన బడుగు వర్గాలను పైకి తీసుకొచ్చి వారికి రాజకీయంగాను ఆర్థికంగాను సమాన హక్కులు కల్పించాలనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తప్ప ఇలాంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ లాగా ఉన్నత వర్గాలు మాత్రమే రాజకీయం చేయాలి, ఉన్నత వర్గాలు మాత్రమే లబ్ధి పొందాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన వల్ల ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా బాగుపడి ఆర్థికంగా కూడా ఎదిగినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రతి ఒక్క వారు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పండి, లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ మీద వంగ గీత గెలవపోతే జగన్ రాజీనామా చేస్తాడు. పిఠాపురంలో లక్ష మెజారిటీతో ఓట్లు లేని వాళ్ళే కదన్నా ఆయనకుంది. ఓట్లు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఓట్లు లేని వాళ్ళే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓట్లు ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు ఉండరు. వాళ్ళ అన్నయ్య వల్ల ఏం కాలేదు, పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ కాదు, వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి వల్ల ఏమీ కాలేదు. ఆయన వల్లే కొద్దిగా సినీ ఫీల్డ్ లో హై రేంజ్ లో ఉన్నాడు. అది కూడా ఇప్పుడు లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుడివాడేనన్నా. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు ఏంటి ఈసారి సంగతి? పక్కా విజయం. కొడాలి నాని కొట్టే దమ్ము ఎవరికీ లేదు. కొడాలి నాని గుడివాడలో కొట్టే దమ్ము ఎవరికీ లేదు. రాము అయినా అటు ఇటు తిరిగి ఎలక్షన్ టైంకి వెళ్ళిపోతాడు తప్ప నానిని కొట్టే దమ్ము ఎవ్వరికీ లేదు. గుడివాడలో ఎవ్వరికీ లేదు. పైన జగన్ కొట్టేశాడు. జూన్ 4వ తారీఖు జగన్ అనే నేను. గుడివాడ నియోజకవర్గంలో ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఎలా జరిగింది? చాలా వండర్ఫుల్ అండి. నా అబ్జర్వేషన్లో ఇంకా చాలామంది బయట, చాలా వరకు కనీసం 200 బస్సెస్ అన్నా లేదా చాలామంది జనాలు బయట ఉండిపోయారు. అయినా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఒకటి సార్, భారత రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరుదైన వ్యక్తి. ఈజ్ ఎ ట్రెండ్ సెట్టర్. నిజంగా చెప్తున్నాను. పేద మధ్యతరగతి వ్యక్తులు చక్కగా ఈ రోజున జీవిస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కృషి. కాబట్టి ఎంతైనా సరే ఆయన కంటే కూడా మనకి ఆయన్ని ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. ఇది విఘ్నులైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, లేకపోతే మేలు పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరు దీన్ని మర్చిపోకూడదు. రేపటి రోజున ఏదైతే ఈ యొక్క మేలు పొందారో ఇది మరలా మీరు కొనసాగించుకోవాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి రావాలండి. ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను, ఎడ్యుకేషన్లో ఒక పెను విప్లవం అండి భారతదేశంలో. ఇలాంటిది మీరు ఏ స్టేట్లోనూ మీరు చూడలేరు, ఆరోగ్య విషయం కానీ ఎడ్యుకేషన్ కానీ. కాబట్టి మన పిల్లలు చక్కగా చదువుకుని మంచి స్థాయికి రావాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి. వస్తున్నారు ఆయన. ఆల్రెడీ ఆయన విక్టరీ అన్నది డిసైడ్ అయిపోయి ఉంది. సర్వేలు ఇంకొకటి అన్నీ అనుకూలంగా ఉన్నా దానికంటే మించి అయితే మాత్రం ప్రజల్లో ఉంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. మళ్ళీ గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? 5వసారి కొడాలి నాని గారు మళ్ళీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారండి. అసెంబ్లీలో ఉంటారు ఆయన. జోగి రమేష్ గెలుస్తారు. మేము నమ్మకం మాకు, మేము గెలిపిస్తుంటాము. మాది జగనన్న గడవాలి. మరి పేదల కోసం ఎంతో పోరాడుతున్నాడు. ఆ పోరాడ మాత్రం బాగా రావాలి, జగన్ రావాలి. మన జగన్ పార్టీ మన బాగా ఇష్టం. అన్న ఎంతో మన పేదల కోసం ఎంతో పనిచేస్తున్నాడు, కష్టచేస్తాడు. ఆయన డబ్బులు కొట్టారు అన్ని జగన్ గారు అన్నగారిని. ఆయన కాడ తెలియచి తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై జగన్. ఎందుకంటే అభిమానం ఇంత దూరం వచ్చారు ఎందుకు? జగన్ కోసం ఎంత పేదలకి ముసళ్ళకి పింఛన్లు ఇప్పిస్తే ఎంతమంది చచ్చిపోయారు. ఆయన నారా చంద్రబాబు గారు ఈ కొన్ని చేశాడు చంద్రబాబు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా 5 సంవత్సరాలు వస్తే ఎలా ఉంటుంది అంటారు? చాలా బాగుంటుంది. ఇంకా రావాలి, జగన్ రావాలి పోవాలి, జగన్ రావాలి. గెలిపించుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ప్యాన్ తీసుకుంటాం జగన్ రాకపోతే. జగన్ గారి మీద దాడి జరిగింది కదా, రాళ్లతో కొట్టారు కదా, ప్రజలే కొట్టారు అంటున్నారు. ప్రజలు కొట్టారు కానీ అండి, చంద్రబాబు నాయుడు కొట్టాడు. చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పాడు.